థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మాట్లాడారు. నాకు ఎందుకు యాంకరింగ్ స్టార్ట్ చేసే ముందు మీకే మైక్ వచ్చింటే బాగుండు అనిపించింది. మీరు కూడా అదే ఫీల్ అయ్యారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ ధనంజయ్ గారు, మీ మాటల్లో ప్లీజ్ సార్. గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. వెరీ వెరీ హ్యాపీ. చాలా ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన అందరూ ప్రెస్ వాళ్ళకి చాలా ధన్యవాదం. అండ్ నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్ ఉంది, మళ్ళీ కూడా మీరు అందరూ ఇక్కడ వచ్చేసి మా ఫిల్మ్కి మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీకు అందరికీ నా నమస్కారం. తుఫాన్ ఈ ఫిల్మ్ దగ్గర ఒక 3 years చాలా పెద్ద ఎఫర్ట్ చేసి విజయ్ మిల్టన్ గారు ఒక పక్కా కమర్షియల్ ఫిలిం, అదిలో ఎమోషన్స్ రావాలి, చాలా యాక్టర్స్ కావాలని అని చెప్పారు. మీరు చూసారంటే అక్కడ అన్ని పేర్లు ఉన్నాయి. విజయాన్ని గారితో స్టార్ట్ చేసి మనకి సత్యరాజ్ గారు, శరత్ కుమార్ అండ్ డాలి ధనంజయ, కన్నడలో ఒక పెద్ద హీరోగా ఉన్న డాలి ధనంజయ ఈ ఫిలింలో ఒక పెద్ద యాక్టింగ్, పుష్పాలో కూడా ఉన్నారు ఆయన డాలి ధనంజయ. అండ్ మురళీ శర్మ గారికి ఒక పర్ఫెక్ట్ ఒక రోల్, ఒక గెత్ అంటే చాలా ఒక గర్వంగా ఆయన చేస్తున్నారు. ఆ రోల్ చాలా బాగా చేస్తున్నారు ఆయన. ఆ తర్వాత తలవాసల్ విజయ్, శరణ్య పొన్నలా మంచి యాక్టర్స్ ఏది కాంప్రమైజ్ చేయకుండా విజయ్ మిల్టన్ గారు అడిగారు. ప్రతి యాక్టర్స్ పెద్ద యాక్టర్ కావాలా, ఎందుకంటే ఆ క్యారెక్టర్ వాళ్ళు జస్టిస్ చేయాలంటే వీళ్ళు కావాలని చెప్పారు. అదంతా మనం ఒక ప్రాపర్గా అసెంబుల్ చేసి ఈ ప్రాజెక్ట్ చేశాము. ఈ ప్రాజెక్ట్ చూసారంటే ఫస్ట్ టైం డియూ డెమన్ ఐలాండ్లో ఇక్కడ షూట్ చేశారు ఆయన. అలా అక్కడే చేయాలని చెప్పి గోవా, ఆ తర్వాత డియూ డెమన్లో అక్కడ వెళ్ళి మంచి లొకేషన్స్, కొత్త లొకేషన్ తీసుకొని ఆయన ఒక సినిమాటోగ్రాఫర్, అందరికీ ఆయనకి తెలుసు ఎక్కడ మనం వెళ్ళి చూసామంటే ఇక్కడ మనం షూట్ చేసామంటే బాగా వస్తుందని. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మనం ఇవ్వాలంటే మనం డెఫినెట్గా కొత్త లొకేషన్ వెళ్ళాలా. అందుకే ఆయన అక్కడ వెళ్ళి అక్కడ షూట్ చేసి పెద్ద ఎక్స్పెన్స్ అయింది. బట్ మాకు ఒక ప్రొడ్యూసర్గా మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఏమంటే ఒక మంచి క్వాలిటీ ఫిలిం, ఒక ప్రెజెంటేషన్ వైజ్ అది ఓవరాల్గా అన్నీ చూసారంటే బడ్జెట్ మాత్రం కాదు, ఒక ప్రెజెంటేషన్ వైజ్ ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని అన్ని ట్రై చేస్తున్నారు ఆయన. అదికి మేమందరూ ప్రొడ్యూసర్గా సపోర్ట్ చేశాము. ఈ ఫిలిం ఇప్పుడు మీరు టీజర్ చూసారో అదిలే మీకు తెలుస్తుంది. ఇది యాక్షన్ మాత్రం కాదు, ఒక కమర్షియల్ యాక్షన్ ఫిలిం మాత్రం కాదు. ఇందులో మంచి ఎమోషన్ ఉంది, మంచి రిలేషన్షిప్ ఉంది, అన్ని ఎమోషన్స్ ఈ ఫిలింలో మీరు చూడొచ్చు. ఇది కామెడీ లేదు, ఆయన ఏదో కామెడీ చెప్పారు, కామెడీ అంత ఏం లేదు. బట్ ఇది క్లియర్ కట్ ఎమోషనల్ పొయిటిక్ యాక్షన్ ఫిలిం. అది ఫస్ట్ టైం ఇలా విజయాంటని గారు అలా ఒక స్టోరీ చూస్ చేసి ఆయన చేశారు. అండ్ వీ హ్యావ్ టు థ్యాంక్ విజయాంటని గారు ఫర్ డూయింగ్ దిస్ రోల్. అండ్ టుడే మాతో పాటు ఆయన ప్రమోషన్లో ఇక్కడ ఉన్నారు. ఆయన ఫిల్మ్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి. నాకు ఒక పెద్ద హ్యాపీనెస్ ఏమంటే ఆయన లవ్ గురు ఇక్కడ రిలీజ్ అయింది. ఇప్పుడు ఓటీటీలు చూసారంటే దగ్గర 10 lakh పీపుల్ చూశారు, 10 lakh వ్యూవర్స్. ఆ ఫిల్మ్ ఓటీటీలో అన్ని పెద్ద ఒక రికార్డ్ చేస్తుంది. అక్కడ ట్రెండింగ్లో ఉందంటే తెలుగు ప్రజలు, తెలుగు ఆడియన్స్ ఎంత ఆయన మీద ప్రేమ ఉన్నారో నాకు తెలుస్తుంది. ఐఎమ్ సేయింగ్ దట్ హౌ మచ్ 10 lakh పీపుల్ ఆర్ సీన్ యువర్ ఫిల్మ్ ఇన్ ఓటీటీ. అండ్ ఇట్స్ అ బిగ్ రికార్డ్. ఎందుకంటే ఒక తెలుగులో డబ్ చేసి రిలీజ్ అయిన ఒక ఫిలిం ట్రెండింగ్లో అమెజాన్ ప్రైమ్లో ఉంది. అంత పెద్ద ఒక రీచ్ ఉందంటే ఆయన మీద ఎంత ఆడియన్స్కి ఎంత ఒక ఆయన మీద ఒక లవ్ ఉంది. మీరు చూడండి, లవ్ గురు మీద చాలా పెద్ద లవ్ ఉందని ఇది ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఈ ఫిలిం ఇది ఇంకా పెద్ద ఒక రీచ్ వస్తుంది అని డెఫినెట్గా మేము కాన్ఫిడెన్స్లో ఉన్నాము. బాగా వచ్చింది ఈ ఫిలిం, క్వాలిటీగా ఒక ఫిలిం ఉంది. మీరందరూ తొందరగా అండ్ నెక్స్ట్ మనం ప్రోగ్రామ్ ఉంది, ట్రైలర్ సాంగ్స్ రిలీజ్ చేయాలా. ఆ తర్వాత మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా కలుద్దాం మీతో. అండ్ దిస్ ఇస్ జస్ట్ ఎందుకంటే ఇంత ఈవెంట్ ఎందుకు పెట్టామంటే ఇప్పుడు దాకా తుఫాన్ గురించి ఒక మీ దగ్గర ఇంట్రొడక్షన్ చేయలేదు. మీడియా వాళ్ళకి అందరికీ చెప్పాలా ఇలా ఒక ఫిలిం విజయాన్ని వస్తుంది అని. అందుకే ఈ మీటింగ్ పెట్టాము. మీతో అందరూ ఆర్టిస్ట్ రావాలా, ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరూ తీసుకొస్తాము. డెఫినెట్గా మీరు అందరినీ మీట్ చేయబోతున్నారు. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం. వీ నీడ్ ద సపోర్ట్ ఆఫ్ మీడియా వాళ్ళందరూ మీరు సపోర్ట్ చేయండి. డెఫినెట్గా ఇక్కడ మా టీం ఇక్కడ సురేష్ గారు ఉన్నారు అండ్ శ్రేయస్ మీడియా అందరూ మాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే మీడియా వాళ్ళు ఎప్పుడైనా సరే మేము ఏం ఫిలిం తీసుకొచ్చినా మంచి రైటప్స్లో మంచి సపోర్ట్లో మీరు ఇస్తున్నారు. అలాగే తుఫాన్ ఫిలింకి మీ సపోర్ట్ బాగా కావాలని మీరు అందరూ కోరిక ఇస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ టు అవర్ ఫిలిమ్స్. అండ్ డెఫినెట్గా మీరు ఈ ఫిలింకి మంచి సపోర్ట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ దిస్ ఈస్ అ ఫిలిం విచ్ విల్ ప్రెసెంట్ విజయ్ గంటిని గారు ఇన్ అ వెరీ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఆయన ఒక జాన్ విక్ మీరు చూస్తుంటారంటే అలా ఒక క్యారెక్టర్, జాన్ విక్ క్యారెక్టర్ చూసారంటే అందరూ చెప్తారు. యాక్చువల్లీ ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత కింద కమెంట్స్లో అందరూ ఏం చెప్తున్నారంటే డాగ్తో పాటు ఆయన ఉన్నారు, ఒక డాగ్ పప్పీతో పాటు ఉన్నారంటే ఇది జాన్ విక్ అలా ఉంటుంది అని అంటున్నారు. బట్ డెఫినెట్గా ఒక జాన్ విక్ ఇన్స్పిరేషన్, జాన్ విక్ ఐడియా ఈ ఫిల్మ్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. అండ్ అంత మంచిగా ఈ ఫిల్మ్ని విజయాంటిని గారితో కలిసి
మన విజయ్ మిల్టన్ గారు తీసుకొచ్చినారు. డైలాగ్స్ సాంగ్స్ అన్నీ మా భాషాశ్రీ గారు ప్రమాదం అన్నీ అట్టగాసం చాలా బాగా చేశారు మీరు. నాకు చాలా నచ్చింది మీ పని. సాంగ్స్లో ఒక క్వాలిటీ చాలా బాగా తీసుకొచ్చారు. డైలాగ్స్లో మీ సూపర్విజన్లో చాలా బాగా వచ్చిందండి. చాలా ధన్యవాదాలు. యువర్ టోటల్ కంట్రోల్, మీ టోటల్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఈ ప్రాజెక్టు ఇప్పుడు తెలుగులో ప్రెజెంట్ చేసినప్పుడు వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా తెలుగు ఆడియన్స్కి నచ్చుతుంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ శ్రీయస్ మీడియా, రవికుమార్.